నమస్తే, వెల్కమ్ టు హెలో డాక్టర్. వెరికోస్ వెయిన్స్తో బాధపడుతున్నారా? అయితే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్స్కి కాల్ చేయండి. హోమియో కేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ కవిత గారు ఉన్నారు, మనకి మంచి సూచనలు సలహాలు ఇస్తారు. నమస్తే అండి. నమస్తే. రైట్, ఈ వెరికోస్ వెయిన్స్ అంటే ఏంటండి, అసలు ఇవి ఎందుకు వస్తాయి? ఓకే, యాక్చువల్గా మన బాడీలో ఆర్టరీస్ అంటే దమనులు సిరలు రెండు రకాలుగా ఉంటూ ఉంటాయి. ప్యూర్ బ్లడ్ అనేది మనకు ఆర్టరీస్ ద్వారా ఫ్రమ్ హార్ట్ నుంచి టోటల్ బాడీకి మనకు సప్లై అనేది జరుగుతుంది. సో ఇంప్యూర్ బ్లడ్ ఫ్రమ్ డిజిటల్ పార్ట్స్ నుంచి టువర్డ్స్ హార్ట్కి మనకు డ్రైనింగ్ అవ్వడం అనేది జరుగుతుంది, సప్లై అనేది. సో ఎప్పుడంటే వెరికోజ్ సూపర్ఫిషియల్ వీన్స్ ఉంటాయి, మనకు డీప్ వీన్స్ ఉంటూ ఉంటాయి. సూపర్ఫిషియల్ మాత్రం మనకు కనపడడం అనేది జరుగుతుంది. డీప్ వీన్స్లో ప్రాబ్లం ఉండొచ్చు, మనకు సూపర్ఫిషియల్ వీన్స్లో కూడా ప్రాబ్లం ఉండొచ్చు. ఎప్పుడైతే ఎలాస్టిక్ అంటే వీన్స్ నథింగ్ బట్ ఇంప్యూర్ బ్లడ్ టువర్డ్స్ హార్ట్కి సప్లై చేస్తాయి కాబట్టి, సో మనకి ఏదైనా పైనుంచి కింది దిగడం ఈజీ, బట్ కింది నుంచి పైకి వెళ్ళడం అనేది ప్రాబ్లం కాబట్టి బ్యాక్ ఫ్లో ఆపడానికి మనకి వీన్స్లో వాల్వ్స్ అనేటివి ఉంటాయి. సో కవాటాలు అంటాం. ఎప్పుడైతే వాల్వులార్ డ్యామేజ్ అవుతాయో నథింగ్ బట్ వీక్నెస్ ఆఫ్ ద వాల్వ్స్, ఎలాంటి కండిషన్స్ మనకి ఇది దారితీస్తాయో, ఎలాంటి స్ట్రెస్ఫుల్ కండిషన్స్ దారితీస్తాయో అప్పుడు మనకి వెరికాసిటీ ఆఫ్ ద లోయర్ లిమ్స్, వెరికోజ్ వీన్స్ ఆఫ్ ద సూపర్ఫిషియల్ వీన్స్ అండ్ డీప్ వీన్స్ అనేది కనబడడం జరుగుతుంది. సో అలాంటి కండిషన్స్ రావడానికి కనుక కారణాలు కనుక తీసుకుంటే స్ట్రెయిన్ అవ్వడం. ఎప్పుడు స్ట్రెయిన్ అవుతారు? కంటిన్యూస్ స్టాండింగ్ వల్ల కానీ, ఒబేసిటీ వల్ల కానీ. సో ప్రొఫెషనల్ డిజార్డర్లో మనకు హజార్డ్లో ఇది వన్ ఆఫ్ ద మేజర్ డిజార్డర్గా మనం కన్సిడర్ చేయొచ్చు. స్టాండింగ్ ప్రొఫెషన్స్ కనుక ఎక్కువ తీసుకుంటే మనకు ట్రాఫిక్ కానిస్టేబుల్స్, టీచింగ్ ప్రొఫెషన్, కండక్టర్స్ అలాంటివి ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో మోర్ దెన్ 6 to 8 hours కనుక కంటిన్యూస్ స్టాండింగ్ కనుక తీసుకుంటే కనుక సో వీన్స్ అనేది లో ఉన్న వాల్వ్స్ అనేది వీక్ అయిపోవడం వల్ల సో కంప్లీట్ క్లోజర్ అనేది ఉంటుంది. సో బ్యాక్ ఫ్లో ఆపకపోవడం వల్ల అక్యుములేషన్ ఆఫ్ ద ఇంప్యూర్ బ్లడ్ ఓవర్ ద డీప్ వీన్, దెన్ ఇట్ మే లీడ్స్ టు సూపర్ఫిషియల్ వీన్ అండ్ స్ట్రెచ్చింగ్ ఆఫ్ ద వీన్ అయిపోయి వీన్స్ అనేది వీక్ అయిపోవడం అనేది జరుగుతుంది. సో ఆ స్ట్రెచ్డ్ వీన్సే మనకు సూపర్ఫిషియల్ స్కిన్కి ఇమ్మీడియట్గా డౌన్గా మనకు వీన్స్ ఉంటాయి కాబట్టి బ్లూయిష్ కలర్లో ఉంటాయి. ఇంప్యూర్ బ్లడ్ బ్లూయిష్ కలర్లో ఉంటుంది కాబట్టి మనకు బ్లూయిష్ కానీ పర్పులిష్ కలర్లో కానీ కనపడడం అనేది జరుగుతుందండి. అంటే ఇది ఎబ్బెట్టుగా కనపడుతూ ఉంటుంది చూసేవాళ్ళు కూడా. మీరు అన్నారు బ్లూయిష్. అసలు ఇది యాక్చువల్గా ఎన్ని రకాలు ఉంటాయండి వెరికోస్ వెయిన్స్ అనేవి? ఎన్ని రకాలు ఉంటాయి అసలు? దాన్ని అసలు ఫైండ్ అవుట్ చేయడం ఎలా ఏంటి? ఓకే, యాక్చువల్గా మనకు సైన్స్ అండ్ సిమ్టమ్స్ అండ్ డయాగ్నోస్టిక్ అప్రోచ్ డిఫరెంట్గా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సైన్స్లో అంటే సైన్స్ అంటే మనం ఏమైతే చూస్తామో వీల్ కాల్ యాజ్ సైన్స్. సిమ్టమ్స్ అంటే మనకు ఎఫెక్టెడ్ పర్సన్ మనకు చెప్పడితే దాన్ని సిమ్టమ్స్ అని అంటూ ఉంటాం. సో సూపర్ఫిషియల్ ఎఫెక్ట్ వీన్స్ ఎఫెక్ట్ అయితే కనుక కంప్లీట్లీ మనకు క్లియర్ కట్గా మనకు కనిపించే ఛాన్సెస్ ఉంటాయి. ఇందాక చెప్పి బ్లూయిష్ డిస్కలరేషన్ ఆఫ్ ద స్కిన్ అండ్ స్వెల్లింగ్ ఆఫ్ ద వీన్స్ రావడం, టార్చ్ వాసిటీ జస్ట్ లైక్ స్నేక్స్ ఏ విధంగా ఉంటే మన చీలిక పాములాగా మనకు కనపడడం అనేది జరుగుతుంది. సో ఇది డిజీజ్ చాలా స్లోగా ప్రోగ్రెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఎసిమ్టమాటిక్ ఓన్లీ మనకు కనిపిస్తేనే ఇబ్బంది ఉండే కొన్ని కేసెస్ 10 years హిస్టరీ ఉంటాయి. బట్ వితౌట్ ఎనీ పెయిన్, వితౌట్ ఎనీ ఓన్లీ స్వెల్లింగ్ ఉంటుంది, వితౌట్ ఎనీ ఇచ్చింగ్, వితౌట్ ఎనీ అల్సర్ ఫార్మేషన్ లేకుండా. అంటే ఇన్ జనరల్గానే వాళ్ళకి గ్రాడ్యువల్గా పెరుగుతూనే ఉంటుంది అంతే తప్ప. సో అంటే నథింగ్ బట్ థిక్నెస్ థిన్నింగ్ ఆఫ్ ద వీన్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి అంతే తప్ప వేరే అదర్ ఇష్యూస్ పెథలాజికల్ కండిషన్ డెవలప్మెంట్ కాకపోవచ్చు. బట్ కొంతమందిలో వితిన్ 6 monthsలోనే 1 yearలోనే చాలా ఫాస్ట్గా డిజీజ్ ప్రోగ్రెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇదే విధంగా అంటే థిక్నెస్ థిన్నింగ్ రావడం, సూపర్ఫిషియల్ వీన్స్ స్వెల్లింగ్ రావడంతో పాటు అక్కడ పర్టికులర్ ఇడిమాటస్ కండిషన్ ఏర్పడడం అనేది జరుగుతుంది. సో ఆ ఇడిమాటస్ కండిషన్ వల్ల అక్కడ వాపు అనేది ఉంటుంది. ఆ పర్టికులర్ ఆర్గాన్ అంతే బట్ లోయర్ లిమ్స్ మనకు సివియర్గా వాపు రావడం, కంటిన్యూస్ కూర్చున్నా కూడా స్వెల్లింగ్ రావడం అనేది గమనిస్తాం. సో ఇంప్యూర్ బ్లడ్ వన్స్ అక్యుములేషన్ కనుక అయితే సో నరిష్మెంట్ ఓవర్ దట్ పర్టికులర్ ఏరియా తగ్గుతుంది కాబట్టి ఇచ్చింగ్ రావడం, కంటిన్యూస్ దురద రావడం అనేది ఉంటుంది. కొంతమందికి పిటేకే అంటాం, డాట్ 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 కండిషన్స్ మనకి ఏర్పడడం అనేది కూడా గమనిస్తూ ఉంటాం. అండ్ దెన్ ఇట్ మే లీడ్స్ టు ఫుల్ నరిష్మెంట్ అనేది లేకుండా కాబట్టి నాయింగ్ పెయిన్ అంటే క్లాటింగ్ కనుక అయితే సో ఎక్కడ థిక్ అంటే ఒకటే దగ్గర అక్యుములేషన్ ఆఫ్ ది ఇంప్యూర్ బ్లడ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే క్లాట్స్ ఏర్పడే ఛాన్సెస్ ఉంటాయి. సో అప్పుడు క్లాట్ అని ఇట్ మే బికమ్ ఎంబోలే కాబట్టి అది ఎక్కడైతే ఆబ్స్టకిల్ ఏర్పడుతుందో సివియర్గా పెయిన్, డ్రాగింగ్ పెయిన్, పుల్లింగ్ పెయిన్ రావడం. సో ఇనీషియల్లీ ఓన్లీ స్ట్రెయిన్ అవునప్పుడు మాత్రమే వస్తుంది. దాని తర్వాత ఈవెన్ రెస్ట్ తీసుకున్నా కూడా నడిచినా కూర్చున్నా పెయిన్ రావడం అనేది గమనిస్తాం. ఇది మనకు రిస్క్ ఫ్యాక్టర్. ఇప్పుడు పేషెంట్ మ్యాక్సిమం డాక్టర్ని ఫిజిషియన్ కన్సల్ట్ అవ్వడానికి వస్తూ ఉంటారు. సో బిఫోర్ దట్ నెగ్లిజెన్స్ ఈజ్ ఎ మ్యాక్సిమం ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇట్ మే లీడ్స్ టు ఎమర్జెన్సీ కండిషన్స్ క్రియేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎప్పుడైతే ఈ క్లాట్ అనేది ఎంబోలే అనేది పైకి మనకు డ్రైనింగ్ సిస్టంలో ఎక్కడైనా బ్లాకేజ్ అయినా ఇట్ మే బ్లాక్ ఇన్ యువర్ హార్ట్, ఇట్ మే లీడ్స్ టు స్ట్రోక్స్, కార్డియాక్ స్ట్రోక్స్ ఏర్పడే ఛాన్సెస్ ఉంటాయి. అది బ్రెయిన్ లంగ్స్లో ఉంటే కనుక లంగ్స్లో పల్మనరీ ఎంబోలిజం ఏర్పడిపోయి ఆయాసం రావడం, అన్ని ఎలాంటి పరీక్షలు చేయించిన నార్మల్గా ఉంటాయి బట్ ఎగ్జర్షన్ ఆఫ్ బ్రీత్ అంటే షార్ట్నెస్ ఆఫ్ బ్రీత్ అనేది రావడం అనేది ఉంటుంది. లైఫ్ థ్రెటనింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ బ్రెయిన్లో కనుక క్లాట్ ఏర్పడితే కనుక బ్రెయిన్ స్ట్రోక్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ప్రతి ఒక్కరి కండిషన్లో ఇలాంటి ఎమర్జెన్సీ కండిషన్ క్రియేట్ అవుతుందని కాదు, బట్ నెగ్లిజెన్స్ వల్ల ఇలాంటి కండిషన్స్ ఎనీ టైమ్ ఇట్ మే లీడ్స్ టు. సెకండ్ థింగ్, 1 or more కాంప్లికేషన్ కనుక తీసుకుంటే వెరికోజ్ అల్సర్ అంట.
సో అల్సర్ ఫార్మేషన్ కూడా ఏర్పడడం వల్ల ఏమవుతుందంటే డిశ్చార్జ్ కంటిన్యూస్లీ డే టు డే యాక్టివిటీస్ మనం చేసుకోలేని పరిస్థితి, ఊజింగ్ ఉండే అవకాశం ఉంటాయి, సివియర్గా పెయిన్ఫుల్ కండిషన్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో చాలామంది పెయిన్ వచ్చేంత వరకు రాకుండా పెయిన్ కిల్లర్ చేసి తగ్గుతుంది అనుకుంటారు, బట్ స్టిల్ అండర్లైన్ టిష్యూ అనేది డెడ్ అయిపోతుంది కాబట్టి ఇట్ మే లీడ్స్ టు అల్సర్. అలాంటి కండిషన్లో సివియర్గా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సిన అవకాశాలు ఉంటాయి. ఎస్ అండి, కాసేపు కాల్స్ తీసుకుందాం. చాలా మంది కాలర్స్ వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం కాకినాడ నుంచి హిమబిందు గారు ఉన్నారు. నమస్తే అండి హిమబిందు గారు. హలో, నమస్తే సార్. మాట్లాడండి, డాక్టర్ కవిత గారు ఉన్నారు మనతో. హలో హలో డాక్టర్ గారు. చెప్పండి అమ్మ హిమబిందు. అది మాకు మ్యారేజ్ అయ్యి 5 years అవుతుంది మేడం. ఓకే, అని ఇప్పుడు దాకా ఇంకా ప్రెగ్నెన్సీ రాలేదండి. ఆ గురించి ఏమన్నా హోమియోపతి ఏమన్నా ఆప్షన్స్ ఉండాలి? ఓకే. ప్రాబ్లం ఎవరిలో ఉందన్నారండి? మీలోనా మీ హస్బెండ్లోనా? ఎవరిలో ఉందన్నారు ప్రాబ్లం? మా హస్బెండ్ లో సౌండ్ తక్కువ ఉందన్నారండి. ఓకే, కారణం ఏమన్నారు? రీజన్స్ స్కాన్ ఏమన్నా తీయించినారా? స్కాన్ తీస్తే సౌండ్ తక్కువ ఉంది, ఐఓఐ ట్రీట్మెంట్ చేయాలి అనేసి అన్నారు. చేస్తామన్నారండి మాకు. ఓకే. మేనరికమా దూరం సంబంధమా? దూరమేనండి. తనకు డయాబెటీస్ కానీ థైరాయిడ్ ఏమైనా ఉందా మీ హస్బెండ్కి? లేదండి, నాకు లేదండి, మా ఆయనకు తనకి లేదా, తనకు లేదండి. ఓకే. యాక్చువల్గా వెరికోసీల్ వన్ ఆఫ్ ద పీక్ ఫర్టిలిటీలో కూడా మనకంటే ఏజ్ గ్రూప్లో కూడా ఇలాంటి వెరికోస్ వీన్స్లో మనకి మేల్స్ కనుక ఎఫెక్ట్ అయితే కనుక వెరికోసీల్ ఏర్పడే ఛాన్సెస్ ఉంటాయి. సో వెరికోసీల్ వల్ల స్పర్మ్ ప్రొడక్షన్ తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి. హీట్ జనరేషన్ వల్ల 2nd grade 3rd grade వెరికోసీల్ వల్ల కూడా ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. సో దానివల్ల నార్మల్గా ఉండాల్సిన కౌంట్ 80 to 120 minutes ఉండాల్సింది వీళ్ళు ఉండకుండా 20 బిలో ఉండే ఛాన్సెస్ ఉంటాయి. క్వాలిటీ అండ్ ఐ థింక్ బట్ మొటిలిటీ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఆ విధంగా కౌంట్ పడిపోయి ప్రెగ్నెన్సీకి ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, ఫర్టిలిటీకి డిలే అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి. సో మీలాంటి కేసెస్లో మనకు హోమియో చికిత్సలో కాన్స్టిట్యూషనల్ మెడికేషన్, ముఖ్యంగా హోమియోకేర్ ఇంటర్నేషనల్ ది బెస్ట్ ట్రీట్మెంట్ ఉందండి. సో క్వాలిటీ పరంగా పెరగడంతో పాటు 3rd grade లోపల కనుక ఉంటే కనుక 2nd grade నాన్ సర్జికల్లీ కరెక్షన్ అవడం, వెరికోసిల్ కరెక్షన్ అవడంతో పాటు కౌంట్ ప్రాబ్లం క్వాలిటీ పెరిగి కౌంట్ కూడా పెరిగి ప్రెగ్నెన్సీ వచ్చిన కేసెస్ ఉన్నాయి. ఒకసారి కపుల్ ఇద్దరు విత్ స్కాన్ రిపోర్ట్స్తో పాటు ఒకసారి ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ రిపోర్ట్స్ కనుక వస్తే దానికి ప్రకారం ట్రీట్మెంట్ ప్లాన్ చేయొచ్చు. ఎస్, మరో కాలర్ ఉన్నారండి అనంతపురం నుంచి. నమస్తే అండి. నమస్తే సార్. ఎస్, మాట్లాడండి, డాక్టర్ కవిత గారు ఉన్నారు మనతో. హలో. హలో, నమస్తే మేడం. సార్ నమస్తే, చెప్పండి. అది యాక్చువల్లీ ఏంటంటే ఇది ఫ్లాట్ బాల్ టైప్ మేడం, అది కొవ్వుగడ్డలు అంటున్నారు, అది ఆడ చూపిస్తే. ఓకే. ఒక 4-5 ప్లేస్ లో ఈ విధంగా ఇట్లా ఉంది మేడం. అంటే బాల్స్ టైప్ లేదండి, ఎక్కువ వర్టికల్ డైరెక్షన్ లో ఉందన్నమాట, హారిజాంటల్ గా ఉన్నాయన్నమాట. అది గట్టిగా ఉంటుంది అనమాట. మనం ఫ్రెష్ నొప్పి ఏమి ఉండదండి, ఫ్రెష్ చేస్తే చాలా హార్డ్ గా ఉంటుందండి. అవునండి. ఎప్పటి నుంచి వస్తున్నాయి మీకు ఇవి? ఉంటది అనమాట మొత్తం. ఎప్పటి నుంచి ఉంది ప్రాబ్లం మీకు? అది యాక్చువల్లీ 3 years బిలో అయితే చాలా చిన్నగా ఉండింది మేడం. ఇయర్ అయితే దాంతో పాటు దాని రిలేటెడ్ గా వేరే ప్లేస్ లో కూడా 2-3 యాడ్ అవడం జరిగింది. ఓకే. సో ఎనీ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ లైపోమాస్? ఫ్యామిలీ హిస్టరీలో ఇలాంటి ఫ్యాట్ బాల్స్ ఉన్నాయండి మేడం? మీ పేరెంటల్ హిస్టరీలో ఎవరికైనా ఉన్నాయా అంటున్నాను. ఎవరికి లేదు. ఓకే. థైరాయిడ్ ఏమైనా ఉందా మీకు? థైరాయిడ్ ఏమైనా ఉందా? లేదు, థైరాయిడ్ లేదు. యాక్చువల్గా ఫ్యాట్ బాల్స్ నథింగ్ బట్ లైపోమాస్ అంటామండి. సో దానివల్ల మనకి ఇబ్బంది ఏమీ ఉండదు, బట్ జస్ట్ అంటే మామూలు సబ్క్యూటేనియస్ టిష్యూ కింద మనకి ఫ్యాట్ అనేది డిపాజిషన్ అవుతుంది. అది టెండెన్సీ రన్నింగ్ ఇన్ ద ఫ్యామిలీ ఉంటుంది, స్లోగా గ్రాడ్యువల్గా డిపాజిషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. లిపిడ్ మెటబాలిజం అనేది అబ్నార్మల్ కండిషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇట్ విల్ స్టార్ట్ విత్ మామూలుగా పీ సైజులో మనకు స్టార్ట్ అవుతుంది, దెన్ మ్యాక్సిమం సైజు పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో డిస్టార్షన్ ఆఫ్ ద పర్టికులర్ ఆర్గాన్ అయ్యే ఛాన్స్, ఇప్పుడు హ్యాండ్ మీద ఉందనుకోండి అబ్నార్మల్ కనిపించే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో అది స్లోగా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈవెన్ ద సర్జరీ చేసినా ఆ పర్టికులర్ ప్లేస్లో మళ్ళీ రికరెన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో వేరే ప్లేస్లో కూడా మళ్ళీ పెరిగే అవకాశాలు ఉంటాయి. బట్ ఓపికగా మెడికేషన్ దీనికి వాడాల్సిన అవకాశం ఉంటాయి. హోమియో చికిత్సలో దీనికి ఉంది, ఎందుకంటే ఫ్యాట్ మెటబాలిజం కరెక్షన్ చేస్తుంది కాబట్టి. కానీ కొన్ని ఇయర్స్ ఏ విధంగా మెల్లిగా వస్తాయి, ఇది పోవడం కూడా కొన్ని ఇయర్స్ ద్వారానే వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. సో ఫస్ట్ థింగ్ ప్రోగ్రెస్ ఆఫ్ ద డిజీజ్ అని కంట్రోల్ అయిపోయి న్యూ లైపోమాస్ రాకుండా ఉంటుంది. దెన్ గ్రాడ్యువల్గా సైజ్ తగ్గడంతో పాటు కన్సిస్టెన్సీ హార్డ్నెస్ నుంచి సాఫ్ట్నెస్ అయిపోయి నార్మల్గా అయిపోయి ఇప్పుడు విజిబుల్ నుంచి డీప్ ప్యాల్పబుల్ వరకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. సో నాన్ సర్జికల్ కరెక్షన్ అవుతుంది, బట్ ఇట్ విల్ టేక్ టైం. కొన్ని సంవత్సరాల తరబడి మెడికేషన్ వాడాల్సిన అవసరం ఉంటుందండి. రైట్ అండి. ఇప్పుడు ఎర్లీ స్టేజ్, ఇప్పుడు చాలా మందికి అది తెలియదు వచ్చినట్టు కూడా. అసలు ఎర్లీ స్టేజ్ ఏమైనా చేంజెస్ ఏమైనా ఉంటాయి, అది అసలు ఫైండ్ అవుట్ చేయడం ఎలా ఎర్లీ స్టేజ్లో? ఓకే.
యాక్చువల్గా మనకు స్వెల్లింగ్ కనుక ఉంటుంది ఇనిషియల్ స్టేజెస్లో, అంటే చాలా మందికి వెరికోస్ సూపర్ఫిషియల్ స్వెల్లింగ్ అయితే ఏర్పడే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే విజువల్లీ మనకు టార్చువాసిటీ కనిపిస్తుంది కాబట్టి తీగల్లాగా కానీ స్నేక్స్ లాగా కనిపించే ఛాన్సెస్ ఉంటాయి. బట్ కొంతమందికి డీప్ వెయిన్స్ ఎఫెక్ట్ అయినాయి అనుకోండి, ఎలాంటి సిమ్టమ్స్ డైరెక్ట్గా పెయిన్ కండిషన్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. జస్ట్ లైక్ మనకు సయాటికాకి అండ్ లెగ్ డ్రాగింగ్ పెయిన్ ఉంటుంది, అండ్ ఈ పెయిన్కి తేడా తెలియకుండా ఉంటుంది. సో ఇది ఈవెన్ దో రెస్ట్ తీసుకున్న పెయిన్ రావడం అనేది ఉంటుంది. పుల్లింగ్ పెయిన్ ఫ్రమ్ థై టు డౌన్ కాఫ్ మజిల్స్కి సివియర్గా పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మన కాఫ్ మజిల్స్ ఆర్ సెకండ్ హార్ట్, వాటి కాంట్రాక్షన్స్ వల్లనే మనకి ఇది బ్యాక్ ఫ్లో అనేది పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఏ విధంగా అయితే హార్ట్ మజిల్స్ నార్మల్ కాంట్రాక్షన్ డైలటేషన్ ఇవ్వడం వల్ల బాడీకి బ్లడ్ ఫ్లో సప్లై అవుతుంది, ఇదే విధంగా బ్యాక్ ఫ్లో అనేది ఈ విధంగా ఉంటుంది. కాబట్టి సో క్రేవింగ్, మజిల్ క్రాంప్స్ ఎక్కువగా ఉంటాయి, పిక్కల నొప్పులని పేషెంట్ చాలా సఫర్ అవుతుంటాడు. డ్యూరింగ్ నైట్ టైం ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఇట్ మే అదర్ కాజిటివ్ ఫ్యాక్టర్స్ కూడా మనకి ఏంటంటే మజిల్ క్రాంప్స్ అండ్ ఆఫ్ నైట్ టైంలో పిక్కల నొప్పులు రావడం, సివియర్గా వస్తుందండి పెయిన్, వి కాన్ టాలరేట్ అంటాం. అది ఐరన్ డెఫిషియన్సీ కావచ్చు, లేకుంటే వెరికోసిటీ వల్ల కూడా అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అది వన్ ఆఫ్ ద ఇనిషియల్ సిమ్టమ్స్ టు ద పేషెంట్. ఈవెన్ ద సూపర్ఫిషియల్ కనపడకుండా, లేకపోతే ఎప్పుడైతే వాళ్ళు స్ట్రెయిన్ అవుతారో, అంటే నడిచినా చేసినా నిలబడ్డా కంటిన్యూస్ మోర్ దెన్ హాఫ్ అన్ అవర్ 1 అవర్ అయినా కూడా పెయిన్ రావడం, పుల్లింగ్ పెయిన్ రావడం అనేది గమనిస్తాం. సో ఇనిషియల్లీ స్పాండలోసిస్ వల్ల వచ్చే సయాటిక్ అయితే కనుక రెస్ట్ తీసుకుంటే తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఇన్ కేస్ ఆఫ్ వెరికోసిటీ పెయిన్ దెర్ వోంట్ బి ఎనీ డిక్రీజింగ్ ద పెయిన్, అంటే పెయిన్ అనేది ఉండదు, పెరుగుతూనే ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అండ్ ఇనిషియల్గా మనకు చాలా మందికి స్వెల్లింగ్ గమనిస్తాం, సూపర్ఫిషియల్ ఎఫెక్ట్ అది డీప్ వెయిన్స్ ఎఫెక్ట్ అవుతూ, సో డ్రైనింగ్ అబ్నార్మల్గా అయిపోయి సూపర్ఫిషియల్ డ్రైన్ అవుతూ ఉంటే కనుక మనకి ఎక్కువగా వాపు రావడం, యాంకిల్ రీజన్లో స్వెల్లింగ్ రావడం గమనిస్తాం. కొంతమందికి ఇచ్చింగ్ రూపంలో స్టార్ట్ అవుతుంది, కొంతమందికి పిటేకి అన్నం పింకిష్ ర్యాష్, బ్లూయింగ్ స్పాట్స్ లాగా స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కొంతమందికి డైరెక్ట్గా పెయిన్ రూపంలోనే స్టార్ట్ అవుతుంది. అంటే పర్సన్ టు పర్సన్ మనకి ఈ సిమ్టమ్స్ అని డిఫర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ పెథలాజికల్ కండిషన్స్, ప్రోగ్రెస్ ఆఫ్ ద డిజీజ్ అండ్ ప్రోగ్నోసిస్ ఆఫ్ ద డిజీజ్ కూడా పర్సన్ టు పర్సన్ డిఫరింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. రైట్ అండి, షార్ట్ బ్రేక్ తీసుకున్నాం, బ్రేక్ తర్వాత కంటిన్యూ అండి. హలో డాక్టర్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం, స్టేట్ యూ. వెల్కమ్ బ్యాక్ టు హలో డాక్టర్. వెరికోస్ వెయిన్స్తో బాధపడుతున్నారా? అయితే స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేయండి. మనతో పాటు ఉన్నారు డాక్టర్ కవిత గారు, హోమియో కేర్ ఇంటర్నేషనల్ నుంచి. సో వారితో మాట్లాడుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేయండి. రైట్ అండి, అయితే కవిత గారు, మనం ఇందాక డిస్కస్ చేసుకున్నాము మైల్డ్, మోడరేట్, సివియర్ కింద పరిగణలోకి తీసుకుంటారు. ఈ వెరికోస్ వెయిన్స్లో ఎలా చూస్తారండి అది? ఓకే, యాక్చువల్గా మైల్డ్ సిమ్టమ్స్ ఇనిషియల్లీ ఓన్లీ మనకు సైన్స్ మాత్రమే గమనిస్తే దెర్ వోంట్ బి ఎనీ సిమ్టమ్స్. అది మైల్డ్ కిందికి మనం కన్సిడర్ చేస్తుంటాం. ఓన్లీ స్వెల్లింగ్ రావడం వరకే ఉంటుంది, దానివల్ల డిస్కంఫర్ట్ కానీ ఏది ఉండదు. సో మోడరేట్ కనుక తీసుకుంటే కంపల్సరీ పెయిన్ అనేది ఇచ్చింగ్ స్టార్ట్ అవ్వడం, స్పాటింగ్ స్టార్ట్ అవ్వడం, దురద స్టార్ట్ అవ్వడం అనేది ఉంటుంది. దెన్ గ్రాడ్యువల్గా పెయిన్ పెరిగే అవకాశాలు ఉంటాయి. సివియర్ వేటిలో ఇందాక నేను చెప్పినట్టు కాంప్లికేషన్స్ లాగా మనకు అంటే ఆయాసం రావడం, అన్నోన్ రీజన్ ఆయాసం సడన్ రావడం, స్ట్రోక్స్ రావడం అనేది, అల్సర్ ఫార్మేషన్ రావడం, క్లాటింగ్ వన్స్ క్లాటింగ్ అనేది ఫామ్ అయిపోయి అది ఎంబోలే కనుక ఫామ్ అయితే కనుక సివియర్ వెయిట్ కింద కన్సిడర్ చేయాల్సిన అవకాశాలు ఉంటాయి. దెన్ రికరెంట్ అల్సర్స్ ఎక్కువగా రావడం, సివియర్గా పెయిన్ రావడం, వాళ్ళ అంటే రోజువారీ పనులు కూడా చేసుకోలేని పరిస్థితికి మనం సివియర్ కింద కన్సిడర్ చేయొచ్చు. సో చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే హోమియో చికిత్సలో అసలు ఇలాంటి ప్రాబ్లమ్స్కి ఉన్నాయా లేదా, చాలా క్రానిక్గా మెడికేషన్ వాడాలి, సో ఇంప్రూవ్మెంట్ ఉంటుందా ఉండదా, పెయిన్ అనేది సివియర్గా ఉంది మరి తగ్గుతుందా తగ్గదా అని చెప్పేసి చాలా డౌట్స్ ఉంటాయి. బట్ ఇలాంటి కేసెస్లో మనకి రివర్స్ అయ్యే కండిషన్స్ ఉంటాయి, ఎందుకంటే హోమియోపతి విత్ వర్క్ ఆన్ అండ్ రూట్ కాజ్. సో మనకు రూట్ కాజ్ అండ్ ఇన్ ద సెన్స్ రీజన్ ఏంటి, పర్టికులర్ రీజన్ వాల్యులర్ వీక్నెస్ వల్ల అవుతుంది కాబట్టి మన యాక్షన్ ఆఫ్ మెడిసిన్ ఆ వాల్యులర్ వీక్నెస్ తగ్గిస్తుంది. సో సొల్యూషన్ విధానంగా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. థిన్నింగ్ ఆఫ్ ద బ్లడ్ అవ్వడంతో పాటు క్లాటింగ్ అనేది ఆగిపోవడం వల్ల ఆటోమేటికల్లీ పెయిన్ రిలీఫ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో గ్రాడ్యువల్ పెయిన్ తగ్గడంతో పాటు క్లియరెన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఈవెన్ దో అల్సర్ ఫార్మేషన్ అయిన తర్వాత ఏ విధంగా హీల్ అవుతుంది, ఎన్ని రోజులు వాడాలో అంటూ ఉంటాం. సో మన మెడికేషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి పెయిన్ ఎంత ఫాస్ట్ రిలీఫ్ ఉంటుందో అల్సర్ ఫార్మేషన్ కూడా తగ్గిపోయి కంప్లీట్గా ఫ్రమ్ రూట్ హీల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇనిషియల్లీ ఊజింగ్ తగ్గడం, మంట తగ్గడం, పెయిన్ తగ్గడం, డ్రాగింగ్ పెయిన్ తగ్గడం, ఫ్రమ్ ఇంటర్నల్లీ హీల్ అవుతుంది. సో అల్సర్ డెప్త్ని బట్టి మనకు డ్యూరేషన్ ఆఫ్ మెడికేషన్ డిసైడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సూపర్ఫిషియల్ ఇనీషియల్గానే వెంటనే వచ్చినారనుకోండి, అది క్రానిక్ కాకుండా కొన్ని డేస్లోనే హీల్ అయ్యే పాసిబిలిటీస్ ఉంటాయి. బట్ డీప్గా ఉండి కొన్ని ఇయర్స్ తర్వాత ఆల్మోస్ట్ అన్ని సిస్టమ్స్ ఆఫ్ మెడికేషన్ యూస్ చేసి సర్జికల్ చేసి వచ్చిందనుకోండి, డీప్ ఉంటే ఇట్ విల్ టేక్ మంత్స్
సో డిపెండింగ్ అపాన్ క్రానిసిటీ అండ్ వాళ్ళకున్న అదర్ కోమార్బిడ్ కండిషన్స్ కూడా కాజిటివ్ ఫ్యాక్టర్స్ అవుతాయి. సో లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ అంటే డయాబెటిక్ అలాంగ్ విత్ వెరికోజ్ అల్సర్స్, థైరాయిడ్ అలాంగ్ విత్ వెరికోజ్ అల్సర్స్, అదర్ కండిషన్స్ ఏమన్నా ఉన్నా అండ్ వాళ్ళు తీసుకున్న అదర్ మెడికేషన్ ఇంపాక్ట్ కానీ వాళ్ళ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ కానీ అంటే క్రానిక్ స్మోకర్స్ అనుకోండి, క్రానిక్ డ్రింకర్స్ అనుకోండి, అలాంటి వారి కండిషన్స్లో కూడా టైం అనేది మనకు ప్రోగ్నోసిస్ ఆఫ్ ద డిజీస్ని బట్టి టైం జడ్జ్ చేయాల్సిన అవకాశాలు ఉంటాయండి. రైట్, చాలా మంది కాల్స్ మనతో మాట్లాడటానికి వెయిట్ చేస్తున్నారండి. ప్రస్తుతం ఎల్బీ నగర్ నుంచి శ్రీనివాస్ గారు ఉన్నారు. నమస్తే అండి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే సార్. ఎస్ మాట్లాడండి, డాక్టర్ కవిత గారు ఉన్నారు మనతో. హలో, నమస్తే డాక్టర్ కవిత గారు. నమస్తే సార్, చెప్పండి. మేడం నాది ఏజ్ 60 మేడం. ఓకే, నాకు వెరికోస్ కొంచెం ఉండి నేను మా ఫాదర్ కు ఉన్నాయి, అట్లనే నాకు కూడా ఉన్నాయని అప్పుడు 10 years బ్యాక్ మన నిమ్స్ లో చూయించుకుంటే సాక్సులు వాడమన్నారు మేడం. ఓకే, అప్పటి నుంచి నేను 10 years నుంచి సాక్సులు వాడుతూనే ఉన్నాను. ఓకే, మధ్యలో కొన్నాళ్ళు అప్పుడు అక్కడ డాక్టర్ గారు టెస్ట్ చేసి కొన్ని మందులు రాసిన అప్పుడు కొన్ని రోజులు వాడాను. ఓకే, ఇప్పుడు సాక్సులు అయితే కంటిన్యూ చేస్తున్నాను. కానీ నాకు అప్పుడప్పుడు కాళ్ళు బాగా గుంజుతున్నట్టు అనిపిస్తూ ఉంది. నా వెయిట్ 98 kgs ఉన్నా. ఓకే, నా ఏజ్ 60. ఓకే, నేను తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, నేను ఏం చేయాలి? ఓకే, అంటే డయాబెటీస్ కానీ థైరాయిడ్ కానీ బీపీ కానీ ఏమైనా ఉన్నాయా సార్ మీకు? బీపీ ఒకటి ఉన్నది మేడం. ఓకే, మెడికేషన్ వాడుతున్నారు. కొలెస్ట్రాల్ ఈజ్ అండర్ కంట్రోల్? ఆ కొలెస్ట్రాల్ అంటే ఇప్పుడు దాని గురించి అయితే ఏం లేదు, ప్రాబ్లం అయితే నాకు ఏం అనిపించలేదు. కానీ 98 kgs ఉంటాను నేను, 60 ఏజ్. సో దట్ ఈస్ అది 98 అంటే ఆల్మోస్ట్ నియర్ టు 100. ఎస్, యాక్చువల్లీ మీకు హెరిడిటరీ వచ్చింది, ఎట్ ద సేమ్ టైం ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్ స్ట్రెయిన్ ఒబేసిటీ వల్ల కూడా ఈ ప్రాబ్లం వచ్చింది. ఆల్మోస్ట్ 10 years నుంచి మీ స్టాకింగ్స్ యూస్ చేయడం అంటే సపోర్టివ్స్గా పనిచేస్తాం మన స్టాకింగ్స్. పెథలాజికల్ కండిషన్స్ని కరెక్షన్ చేయవు. స్టిల్ డిజీజ్ ప్రోగ్రెస్ అయిపోయి మీకు పెయిన్ఫుల్ కండిషన్ వచ్చింది, మెడికేషన్ వాడుతున్నారు, మామూలుగా మనకు బ్లడ్ థిన్నర్ ఇస్తుంటారు, బట్ స్టిల్ వాడినంత కాలం బాగుంటుంది, లేకపోతే వాడినా కూడా పెయిన్ తగ్గకుండా ఉంటుంది, మీకు డ్రాగింగ్ పెయిన్ స్టిల్ ఇట్ ఈస్ కంటిన్యూయింగ్ అంటే ఇంటర్నల్లీ డీప్ వెయిన్స్ ఆల్సో గెటింగ్ ఎఫెక్టెడ్ అన్నట్టు. సాలిడ్ హైపర్టెన్సివ్ పీపుల్లో కానీ అండ్ డయాబెటిక్ పీపుల్లో కానీ ఇలాంటి ప్రాబ్లం క్రానిక్గా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో మీ విషయంలో మీరు తీసుకునే ప్రికాషన్స్ తీసుకుంటున్నారు. వన్ మోర్ థింగ్ ఏంటంటే వెయిట్ రిడక్షన్ కూడా అవ్వాల్సిన పాసిబిలిటీ ఉంటుంది. వన్స్ వి క్రాస్డ్ 45-50 అది మన చేతుల్లో ఉండదు, ఎందుకంటే అంత విగరస్ ఎక్సర్సైజ్ కానీ చేయలేని పరిస్థితి కాబట్టి. సో కొలెస్ట్రాల్ లెవెల్స్ మెయింటైన్ చేసుకోవాలి. ఎట్ ద సేమ్ టైం మీ విషయంలో హోమియో చికిత్స దట్టు హోమియోకేర్ ఇంటర్నేషనల్లో మనకు జెనరిక్ కాన్స్టిట్యూషన్ మినిమం ఉంటుంది సార్. సో పెథలాజికల్ కండిషన్స్ బేస్ చేసుకొని మెడికేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది, కాన్స్టిట్యూషన్ పరంగా బేస్ చేసుకొని మెడిసిన్ ఇవ్వడం ఉంటుంది కాబట్టి. సో మెడిసిన్ ఇవ్వడంతో మీకున్న అక్కడ క్లాటింగ్ అనేది తగ్గిపోయి బ్లడ్ థిన్నింగ్ నార్మల్గా అవుతూ సో వాల్యులర్ వీక్నెస్ తగ్గే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి. సో బ్యాక్లో అనేది నార్మల్గా అయిపోయి ఇమీడియట్గా పెయిన్ తగ్గుతుంది. సో కంటిన్యూస్ పెయిన్ రాకపోవడం, పెయిన్ తగ్గిపోయి బర్నింగ్ కానీ డ్రాగింగ్ పెయిన్ కానీ పుల్లింగ్ పెయిన్ తగ్గిపోయి మెడికేషన్ ఫ్యూచర్లో రిక్వైర్మెంట్ లేకుండా ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం ప్రికాషన్ స్టాకింగ్స్తో పాటు లెగ్ రేజ్ అన్నట్టు అంటే సో మనకు పడుకున్నప్పుడు కాళ్ళ కింద 2 దిండ్లు పెట్టుకోవడంతో పాటు సో 90 degrees యాంగిల్లో డైలీ ఒక 10 minutes బ్యాక్స్ నథింగ్ బట్ లెగ్స్కి మనకు వాల్ సపోర్ట్ తీసుకొని కనుక ఉంటే ప్రాపర్ డ్రైనింగ్ అవుతుంది, స్ట్రైనింగ్ టు ద కాఫ్ మజిల్స్ తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఇది ఒబేస్ పీపుల్లో వెరీ మచ్ ఇంపార్టెంట్. కంటిన్యూస్ స్టాండింగ్ ప్రొఫెషన్ ఉన్న వాళ్ళకి కూడా చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ 60 అంటే రిటైర్డ్ పర్సన్ కాబట్టి ఇలాంటి ప్రికాషన్స్ తీసుకోండి. అట్ ద సేమ్ టైం మెడికేషన్ కూడా వాడితే కనుక మీకు హైపర్టెన్సివ్ మెడిసిన్ తప్ప వేరే మెడికేషన్ ఏం రిక్వైర్మెంట్ లేకుండా హోమియో చికిత్స కంట్రోల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సర్టన్ ఎక్స్టెంట్ వెయిట్ తగ్గుతారు, బట్ బ్యాడ్ కొలెస్ట్రాల్ బాల్ల నుంచి రిమూవ్ అవ్వడం వల్ల స్ట్రెయినింగ్ తగ్గుతుంది కాబట్టి మజిల్ నార్మల్ మూవ్మెంట్ అవ్వడం తర్వాత కాఫ్ మజిల్స్ నార్మల్ ఫంక్షనింగ్ పెంచడం వల్ల కూడా ఈ ప్రాబ్లం కరెక్షన్ చేయొచ్చు. రైట్ అండి, చాలా మంది కాల్స్ వెయిట్ చేస్తాం. మరో కాలర్ ఉన్నారు, రమేష్ గారు ఉన్నారు గుంటూరు నుంచి. నమస్తే అండి రమేష్ గారు. అండి మాట్లాడండి, డాక్టర్ కవిత గారు ఉన్నారు మనతో. హలో మేడం. మేడం గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, చెప్పండి. మేడం మా తాతయ్య గారికి ఉంది, మా నాన్నగారికి ఉంది, నాకు వచ్చింది మేడం ఇది. ఓకే. అయితే ఇప్పుడు ఇంతకు ప్రీవియస్ గా రెగ్యులర్ గా 5 km రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తాను రెగ్యులర్ గా. అంత ఇబ్బంది అయితే ఏమిటంటే ఒక మేబీ ఒక 2 months నుంచి కొంచెం ఏదో అలా లాగినట్టు కొంచెం అనిపిస్తుంది. ఓకే. ఇంకా అంత మించి ఏం లేదండి. దానివల్ల తీసుకోవాలి ఎందుకంటే. ఓకే. సో హెరిడిటరీ ఉంది, స్ట్రాంగ్ జీన్, రన్నింగ్ ఇన్ ద ఫ్యామిలీ, దెన్ మీకు వచ్చింది, ఇది ప్రాబ్లం రన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో కాకపోతే ప్రికాషన్ చాలామంది ఎక్సర్సైజ్ చేస్తే తగ్గుతుంది అనుకుంటారు, బట్ ఇనీషియల్లో ఇట్ విల్ బీ ఫైన్.
బట్ ఎప్పుడైతే అది పెయిన్ స్టార్ట్ అయిపోయిందో స్ట్రెయిన్ అనేది ఎక్కువ అవుతుంది కాబట్టి సో విగరస్ ఎక్సర్సైజ్ యూ నీడ్ టు అవాయిడ్. థ్రెడ్మిల్ లాంటిది కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. సర్టన్ ఎక్స్టెంట్ బ్రిస్క్ వాక్ ఓకే, బట్ ఫ్లాట్ సర్ఫేస్ మీద గ్రాడ్యువల్గా చేస్తే ఓకే. అది కూడా స్ట్రెయిన్ అయినా మజిల్స్ క్రాంపింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అది కూడా పెయిన్ అయితే మాత్రం కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. నార్మల్ వాకింగ్ విల్ బీ ఫైన్, బట్ మెట్లకి దిగడం ఎక్కువ చేయడం కానీ అట్లాంటిది అవాయిడ్ చేయాలి. సైక్లింగ్ అనేది సర్టన్ ఎక్స్టెంట్ పర్వాలేదు, నార్మల్ వాకింగ్ విల్ బీ ఓకే. బట్ కింద కూర్చోవడం లాంటిది అవాయిడ్ చేయడం, వెయిట్ లిఫ్ట్ చేయడం లాంటిది అవాయిడ్ చేయడం అనేది చేయాలి. దాంతోపాటు క్విట్ ఇమ్మీడియట్లీ స్మోకింగ్ కానీ డ్రింకింగ్ కానీ ఏమైనా ఉంటే ఇమీడియట్ క్విట్ చేయాలి, హెరిడిటరీ లేకుండా. సో చాలామంది ఇలాంటి డైటరీ హ్యాబిట్స్ వల్ల కానీ, సెడెంటరీ యాక్టివిటీ వల్ల కానీ, ఒబెసిటీ వల్ల కానీ, అదర్ కోమార్బిడిక్ కండిషన్స్ వల్ల కానీ డిజీజ్ అనేది చాలా ఫాస్ట్గా వస్తుంది, చాలా ఫాస్ట్గా ప్రోగ్రెస్ అవుతుంది. సో అన్లెస్ అంటే ఈవెన్ ద మెడిసిన్స్ వాడినా వాడకుండా మీకు ఇలాంటి ప్రికాషన్స్ తీసుకోవడం వల్ల ఏంటి అంటే డిజీజ్ ప్రోగ్రెస్ అనేది ఫాస్ట్గా జరగకుండా ఇనిషియల్ స్టేజ్ అయితే మెడిసిన్ రిక్వైర్మెంట్ లేకుండా కరెక్షన్ చేసుకోవచ్చు. బట్ వన్స్ పెయిన్ స్టార్ట్ అయింది, వర్సనింగ్ అయితే మాత్రం డెఫినెట్లీ దే నీడ్ టు కన్సల్ట్ ఎ ఫిజిషియన్. అండ్ చూసింగ్ ఆఫ్ ద సిస్టమ్ ఈజ్ ఆల్సో వెరీ మచ్ ఇంపార్టెంట్. ఏదో అప్పటి పూర్తి పెయిన్ తగ్గడం అనేది కాదు. సో రివర్స్ డిజీజ్ అనేది పెథాలజీ అనేది రివర్స్ అయితే మాత్రం మీకు ప్రాబ్లం రెక్టిఫై అవ్వచ్చు. నాన్ సర్జికల్లీ ప్రాబ్లమ్ మనం రెక్టిఫై చేసుకోవచ్చు. రైట్ అండి. అయితే ఇప్పుడు ఈ వ్యారికోస్ వెయిన్స్ అనేది ఇప్పుడు లేజర్ త్రూ క్యూర్ అవుతుంది అంటూ ఉంటారు. సో ఒక వాదన ఉంది, పర్మనెంట్ క్యూర్ అంటారు. ఇప్పుడు ఈ హోమియోపతితో ఎలా సాధ్యం అండి ఇది? ఒకవేళ లేజర్ చేస్తే క్యూర్ ఉందంటారా పర్మనెంట్? ఓకే, యాక్చువల్లీ క్రానిక్ ఉన్న కేసెస్లో మ్యాక్సిమం ఆఫ్టర్ లేజర్ ట్రీట్మెంట్ రికరెన్స్ తర్వాత వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. దే విల్ టెల్ ఇనిషియల్లీ లేజర్ అండ్ సర్టన్ ఎక్స్టెంట్ మాత్రమే వారికి వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. 3 months to 6 monthsలో మళ్ళీ ఇట్ విల్ కమ్ బ్యాక్ అగైన్ అండ్ అగైన్. ఎందుకంటే అన్లెస్ అండ్ పెథలాజికల్ కండిషన్స్ కరెక్షన్ చేయకుండా మనకు సూపర్ఫిషియల్గా కరెక్షన్ అవుతుంది కాబట్టి సో క్లాటింగ్ సర్టన్ ఎక్స్టెంట్ నార్మల్గా మళ్ళీ ఇట్ విల్ కమ్ బ్యాక్ అగైన్ అయిన కేసెస్ ఎన్ నెంబర్ ఆఫ్ కేసెస్ నాట్ ఓన్లీ లేజర్ అబ్లేషన్ కానీ రీప్లేస్ చేసిన కేసెస్ కూడా ఎన్ నెంబర్ ఆఫ్ కేసెస్ మళ్ళీ వచ్చినాయి. అల్సర్ కూడా ఫామ్ అయిందండి, ఆల్మోస్ట్ దాని కూడా హీల్ అయింది, మళ్ళీ 6 months to 8 months మళ్ళీ అయింది. కొంతమంది 1 year తర్వాత మళ్ళీ రికరెన్స్ వచ్చిందనే కేసెస్ కూడా ఉంటూ ఉంటాయి. అంటే ప్రికాషన్స్ కావచ్చు, వాళ్ళు తీసుకునే జాగ్రత్తలు లేకపోవడం కావచ్చు, అట్ ద సేమ్ టైం ఇలాంటి కండిషన్స్ మనకి ఫ్రమ్ రూట్ నుంచి వర్కౌట్ కావు కాబట్టి మళ్ళీ ఇట్ విల్ కమ్ బ్యాక్ అగైన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సొల్యూషన్ విధానంలో ఉండవు. సో మళ్ళీ కన్సల్ట్ ఫిజిషియన్ చెప్తూ ఉంటాడు ఇట్ మే కమ్ అగైన్ విత్ ఇన్ 6 months అని చెప్పే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఇన్ కేస్ ఆఫ్ ఇలాంటి కేసెస్లో హోమియోపతిక్ అప్రోచ్ ఏంటి అంటే మన మెడికేషన్ అనేది ఫ్రమ్ రూట్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఇచ్చే మెడిసిన్స్ అనేది కాజిటివ్ ఫ్యాక్టర్ అంటే ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లమ్ని రెక్టిఫై చేస్తుంది. బట్ లేజర్ అంతా 10 minutesలో హాఫ్ అన్ అవర్లో వర్కౌట్ కాదు, ఇట్ విల్ టేక్ టైమ్. సమ్ రూట్ నుంచి వర్కౌట్ అవుతుంది కానీ గ్రాడ్యువల్ ఇంప్రూవ్మెంట్ వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ విత్ పర్మనెంట్ సొల్యూషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బట్ అలానే గ్రాడ్యువల్ ఇంప్రూవ్మెంట్ అనేది క్రానిసిటీని బట్టి ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో అక్యూట్ కేసెస్ అనుకోండి ఫ్యూ డేస్లోనే స్టార్ట్ అయిందని దానికి ఫ్యూ అవర్స్లో కూడా రికవర్ అయిన కేసెస్ హోమియో చికిత్సలో ఉన్నాయి. బట్ స్వెల్లింగ్ అనేది తగ్గడం అంటే నార్మల్ స్వెల్లింగ్ ఆఫ్ ద యాంకిల్ కానీ తగ్గడం తొందరనే అవుతుంది, పెయిన్ తొందరనే తగ్గుతుంది. బట్ నథింగ్ బట్ ఎలాసిటీ ఆఫ్ ద వీన్ మాత్రం కరెక్షన్ అనేది గ్రాడ్యువల్గా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే అక్కడ వాల్యులర్ ఎప్పుడైతే వీక్నెస్ కరెక్షన్ అవుతూ ఉందో గ్రాడ్యువల్లీ బ్లూయిష్ డిస్కలరేషన్ కానీ స్పాటింగ్ కానీ అండర్లైన్ డెడ్ టిష్యూ కానీ రీజనరేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో నార్మల్ కండిషన్స్కి వచ్చే పాసిబిలిటీస్ ఉంటాయి. బట్ ఇన్ కేస్ ఆఫ్ అల్సర్స్లో దెర్ ఈజ్ నో సొల్యూషన్ ఆల్టర్నేట్ సిస్టమ్. ఓన్లీ హోమియో చికిత్సలో మనకి ఇవి డయాబెటిక్ అల్సరే కావచ్చు, సెల్యులైటిస్ కండిషనే కావచ్చు, లేకపోతే వెరికోజ్ అల్సరే కావచ్చు, ఫ్రమ్ రూట్ని కరెక్షన్ అయిపోయి ఈవెన్ ద లాంగ్ అయినా విత్ సేఫ్టీ పర్మనెంట్ సొల్యూషన్స్ మన దగ్గర ఉన్నాయండి. మోర్ దెన్ 80 to 90% సక్సెస్ రేట్స్ మనకి దీంట్లో ఉన్నాయండి. రైట్ అండి. కాలర్స్ వెయిట్ చేస్తున్నారు. ఈస్ట్ గోదావరి నుంచి అన్నపూర్ణ గారు ఉన్నారు. నమస్తే అండి అన్నపూర్ణ గారు. హలో అన్నపూర్ణ గారు నమస్తే. మాట్లాడండి, డాక్టర్ కవిత గారు ఉన్నారు. నమస్తే అమ్మ అన్నపూర్ణ గారు చెప్పండి. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అమ్మా చెప్పండి. నాకు ఎడంకాల్లో వెరికోస్ వెయిన్స్ వచ్చాయండి. ఓకే, 2 సంవత్సరాల నుంచి ఉన్నాయి మేడం. ఓకే, మరి ఏం మెడిసిన్స్ వాడుతున్నారు? మరి అంటే నొప్పి ఉందా లేకపోతే వాపు ఉందా? కొంచెం నరవే వాచింది మేడం. ఓకే, పెయిన్స్ ఏమైనా ఉన్నాయా? పెయిన్స్ ఏమి లేవు మేడం. ఒకసారి నైట్ లో కొంచెం సురుకుమంటది మేడం. మీ వయసు ఎంత అండి? వయసు ఎంత? వయసు 47 మేడం. ఓకే, యాక్చువల్గా చాలామంది ఫీమేల్స్లో మెనోపాజల్ పోస్ట్ మెనోపాజ్కి ఈ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఈస్ట్రోజన్ హార్మోన్స్ లెవెల్స్ అబ్నార్మల్ అవ్వడం వల్ల ఎలాస్టిసిటీ దెబ్బతింటుంది. అది సేమ్ ఇంపాక్ట్ వెరికోజ్ మీద అంటే వీన్స్ మీద ఇంపాక్ట్ అవుతుంది కాబట్టి ఆ వీక్నెస్ అవుతుంది. దెన్ హార్మోనల్ చేంజెస్ మేజర్ ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వెయిట్ కూడా గెయిన్ అవుతుంటారు. సో 2 కాజిటివ్ ఫ్యాక్టర్స్. సో మీ విషయంలో ఆ వాపు తగ్గడం, ఆన్ అండ్ ఆఫ్ వస్తున్న పెయిన్ కూడా కంప్లీట్గా రికవర్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు ఇనిషియల్ స్టేజ్ ఉంది కాబట్టి ఆ చులుకుమణం తగ్గిపోయి వాపు తగ్గిపోయి ఆ టార్చ్ ఫాస్ట్ కూడా తగ్గిపోయి కంప్లీట్గా సొల్యూషన్ తీసుకోవచ్చండి. సో స్టాకింగ్స్ యూస్ చేస్తూ హోమియో చికిత్స కనుక వాడితే పర్మనెంట్ సొల్యూషన్ మీరు తీసుకోవచ్చండి.
రైట్, దీనికి ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, అసలు టెస్ట్లు ఏమేమి ఉంటాయండి దీనికి ఫైండ్ అవుట్ చేయడం కోసం? ఓకే, యాక్చువల్గా మనకు డయాగ్నోస్టిక్ అప్రోచ్ కనుక తీసుకుంటే సైన్స్ అండ్ సిమ్టమ్స్ అండ్ పేషెంట్ వర్షన్ వినడం ఇంపార్టెంట్. చూడగానే తెలుస్తుంది, టార్చ్ ఫాస్ట్ గమనించడం, వాపు గమనించడం, అల్సర్ ఉన్న కేసెస్లో రూల్ అవుట్ చేసుకోవచ్చు. బట్ అదర్ కోమార్బిడ్ కండిషన్ డిజార్డర్స్లో కనుక కొన్ని రకాల కేసెస్లో మరి అల్సర్స్ ఉన్నా లేకున్నా ఎలాంటి సమస్యలు తెలుసుకోవడానికి మనకు రూల్ అవుట్ చేయడం అనేది వెరీ మచ్ ఇంపార్టెంట్. కంటిన్యూస్ డ్రాగింగ్ పెయిన్ ఉంటుంది, అది డ్యూ టు సయాటికా వల్ల వస్తుంది లేకపోతే వెరికోస్ వీన్స్ల వల్ల వస్తుందా అనేది కూడా వెరీ మచ్ ఇంపార్టెంట్. కలర్ డాప్లర్, వీనస్ కలర్ డాప్లర్ టెస్ట్ చేస్తే కానీ క్లియర్ కట్గా తెలుస్తుంది. అండ్ పర్ఫోరేటెడ్స్ ఎన్ని ఇన్వాల్వ్ అయినాయి, డీప్ వీన్స్ కూడా ఎఫెక్ట్ అయినాయా లేకపోతే సూపర్ఫిషియల్ వీన్స్ ఎఫెక్ట్ అయినాయా, అండ్ దీన్ని బట్టి మనం ప్రోగ్నోసిస్ ఆఫ్ ద డిజీజ్ అంటే సో ఎంతవరకు మనం దాన్ని బెటర్ చేయొచ్చు, అది సర్జికల్ వెళ్ళే పాసిబిలిటీసా లేకపోతే నాన్ సర్జికల్లీ కంప్లీట్గా రివర్స్కి చేయొచ్చా అనేది కూడా మనం తెలుసుకునే అవకాశాలు ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం బ్లీడింగ్ టైం, క్లాటింగ్ టైం కూడా కంపల్సరీ దే నీడ్ టు రూల్ అవుట్. అదర్ డిజార్డర్స్ ఏమైనా ఉంటాయి కూడా అండర్ కంట్రోల్ ఉన్నాయా లేవా. సో చాలా మందికి డయాబెటిక్ పీపుల్ కూడా సెల్యులైటిస్ కూడా వస్తుంది. సిమిలర్ థింగ్ మనకు వెరికోస్ అల్సర్, సెల్యులైటిస్ యాంకిల్ రీజియన్లోనే మనకి ఎక్కువ గమనిస్తూ ఉంటాం. డిస్కలరేషన్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి, పెయిన్ఫుల్ కండిషన్, డిశ్చార్జెస్. సో అది కూడా మనం రూల్ అవుట్ చేసుకోవాలి. సో కలర్ డాప్టర్ వల్ల అది రూల్ అవుట్ అవుతుంది, ఇటు డయాబెటిక్ లేకపోతే వెరికోస్ వీన్స్ వలన లేకపోతే సయాటిక్ వల్ల డ్రాగింగ్ పెయిన్. అండ్ డయాబెటీస్ ఉంటే ఫాస్టింగ్ పోస్ట్ లెవెల్ 3 months యావరేజ్ కూడా మనం తీసుకొని దాని ప్రకారం ట్రీట్మెంట్ ప్లాన్ చేసుకోవచ్చు అండి. రైట్ అండి, థ్యాంక్ యూ, మంచి సూచనలు సలహాలు ఇచ్చారు మా ప్రేక్షకులకి. ఇది వాళ్ళ హలో డాక్టర్, నా పేరు రఫీ, నమస్తే.